హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక వార్త అనేది వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. మనకి ఫలితాల ప్రకటనపై టీఎస్పీసీ కసరత్తు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికి వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై టీఎస్పీసీ కసరత్తు చేస్తుంది. ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్నటువంటి న్యాయ పరిపాలనమైనటువంటి సమస్యల దృష్టి సారించింది. దీనిపై కొత్తగా ఏర్పాటైనటువంటి టీఎస్పీసీ బోర్డు 2 రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే 10,000కు పైగా పోస్టులకు భర్తీ సుగమం అవుతుందని చెప్పి భావిస్తుంది. అడ్డంకులు తొలగేలా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది. సో కాబట్టి మనకి ప్రభుత్వాన్ని టీఎస్పీసీ రిక్వెస్ట్ చేసిందనమాట. లాస్ట్ 2 డేస్ నుంచి వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఫస్ట్ మనకి గ్రూప్ 4 సంబంధించిన రిజల్ట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేశారనమాట. మనకి ఏ నోటిఫికేషన్ అయినా సరే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనకి హారిజంటల్ రిజర్వేషన్, మహిళల హారిజంటల్ రిజర్వేషన్ మీద పెద్ద ప్రాబ్లం ఉంది. అది సాల్వ్ చేయమని చెప్పి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది. నాకు తెలిసి ఈ ప్రాబ్లం త్వరలోనే సాల్వ్ అవుతుంది. ఇది సాల్వ్ అయిన వెంటనే మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ఫిబ్రవరిలోనే మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. ఒకసారి మనకి ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందంటే ఒక 1 మంత్ లోపు మనకి మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ లిస్ట్ రావాలంటే ఫస్ట్ మనకి ఈ బ్రేకప్ వేకెన్సీ అనేది మారాలన్నమాట. అంటే హార్జెంటల్ ప్రకారం మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంటుంది. అందులో బ్రేకప్ వేకెన్సీ మారుతుంది. అందులో మారిన బ్రేకప్ వేకెన్సీ ఇస్తేనే అప్పుడు మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అండ్ గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్స్ మీద ఫోకస్ చేసింది. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనకి సమాంతర రిజర్వేషన్లపై క్లారిటీ అనేది రావాలన్నమాట. అండ్ ఇదండి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.